హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మనం రెగ్యులర్గానే మాన్యువల్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. మనకి తెలుసు, చాలా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా సైకలాజికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పిఎండ్ఎల్ చాలా రెడ్లోకి వెళ్ళిపోతే ఎగ్జిట్ అయిదాం, తర్వాత చూసుకుందాం అనుకుంటాం. ఒక్కొక్కసారి యావరేజ్ చేస్తూ ఉంటాం. సో చాలా ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. నేను కూడా ఫేస్ చేశాను. అయితే మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆల్గో ట్రేడింగ్కి అవ్వడం వల్ల ఏదో ఒక అడ్వాంటేజ్ నేనేం చూశాను అంటే, మనం ఏదైతే రూల్స్ సెట్ చేసి వదిలేస్తామో ఆ రూల్స్ని పర్టికులర్గా అది ఫాలో అవుతుంది. మనం చెప్పిన రూల్సే ఫాలో అవుతుంది కాబట్టి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటి అంటే, ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉంటుందో ప్రతి క్షణం పిఎన్ఎల్ చూసుకోవడం అనేది, అది కూడా మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ అంటే సబ్జెక్ట్ అంతా వచ్చినా కూడా కేవలం ఈ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల ఏదైతే మనం పిఎన్ఎల్ని రెడ్ తీసుకుంటామో, లేదంటే తీసుకోవాల్సినంత గ్రీన్ తీసుకోలేమో, మేబీ ఆ గ్యాప్ని ఆల్గో ట్రేడింగ్ ఫిల్ చేస్తుంది అని ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మనం ఎంతో కొంత నమ్మకం కలుగుతుందండి. ఇప్పుడు చూస్తే కనుక ఇది April 19th మనం చేసిన ట్రేడ్, అండ్ ఇందులో అన్నీ కూడా పేపర్ ట్రేడ్సేనండి. మనం రాసిన ఆల్గో ట్రయల్ రన్లో ఉంది, ఇంకా డైరెక్ట్ డిప్లాయ్మెంట్ చేయలేదు నేను. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది ముందర ఒకసారి డే టు డే ఎవ్రీ టైం పొజిషన్ పడ్డప్పుడు ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోవటం వల్ల, ఒకవేళ అది మంచి పొజిషన్లోనే ఉన్నది అంటే డెఫినెట్గా అది డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏదో థీరీ ఫాలో అవుతూ ఉంటారు. నేను ఫాలో అయ్యే థీరీ ప్రకారం సింపుల్గా అర్థమయ్యేలాగా ఏంటి అంటే, స్క్రీన్ మీద మనకు ఒక రెడ్ లైన్, ఒక గ్రీన్ లైన్ కనిపిస్తున్నాయి. ఎల్లో లైన్ అనేది ఈ రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తుంది. అసలు రెడ్ లైన్ ఏంటి, గ్రీన్ లైన్ ఏంటి, ఎల్లో ఏంటి అంటే, ఇది నేను ఫాలో అయ్యే థీరీ. మీరు కూడా ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. లైక్ ఈఎంఐ క్రాస్ ఫాలో అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ థీరీస్ ఫాలో అవ్వచ్చు. విజువల్గా నేను స్క్రీన్ మీద ఇలా కోడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఈ రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ఎల్లో లైన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ అనేది ఈ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. అయితే అండ్ ఎప్పుడైతే గ్రీన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఆ పొజిషన్ని ఎగ్జిట్ అవ్వాలి. ఇది విజువల్గా కూడా సింపుల్గా పెట్టుకోవడం జరిగింది. అయితే 2 ఆల్గోలు ఉన్నాయండి. ఒక ఆల్గో ఏంటంటే, ఇలాగా రెడ్ లైన్ని టచ్ అవ్వగానే ఇమీడియట్గా పొజిషన్ తీసుకుంటాం. అయితే ఈ ఆల్గో ఏంటి అంటే, దీనికి మనం ఈగల్ హంట్ అని పేరు పెట్టాం. సో ఈ ఆల్గో ఏంటి అంటే, రెడ్ లైన్ని ఎల్లో లైన్ టచ్ చేసిన తర్వాత కూడా, అంటే ఇక్కడి నుంచి షార్ట్ పొజిషన్స్కి రెడీ అయిపోవాలి అని అనుకొని ఇంకా బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి బెటర్ ప్రైస్లో తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అది ఈ ఆల్గో. అంటే ఏంటంటే, మనందరం థీరీ ఫాలో అవుతూ ఉంటాం, మనందరం సిగ్నల్ పడగానే పొజిషన్ తీసుకుంటాం. అయినా కానీ పిఎన్ఎల్ ఒక్కొక్కసారి రెడ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకని? సిగ్నల్ రాంగ్ అయ్యి ఉండదు. మేబీ ఇంకొంచెం బెటర్ ప్రైస్కి వెయిట్ చేసి తీసుకోవాలేమో ఆ సిగ్నల్ పడిన తర్వాత అనే ఉద్దేశంతో అలాగా రాయటం జరిగింది ఈ ఆల్గో. సో ఏంటి అంటే, ఈ ఆల్గో పర్టికులర్గా రెడ్ లైన్ని టచ్ చేయగానే ఇంకొంచెం అప్పటి నుంచి వెయిట్ చేసి ఒక బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి ఆ బెటర్ ప్రైస్ని తీసుకొని అప్పుడు షార్ట్ పొజిషన్స్ ఓపెన్ చేస్తుంది. మనం కనుక చూస్తే సాయంత్రం 6 టైంలోనే ఈ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని టచ్ చేసి ఒక సిగ్నల్ ఫామ్ అయిపోయింది. ఏమని? షార్ట్ పొజిషన్ తీసుకోమని. కానీ మనం ఇప్పుడు ఎన్నింటిలో ఉన్నాం? 8:41కి ఎంట్రీ జరిగింది. అంటే సిగ్నల్ పడిన తర్వాత కూడా అది చాలా టైం తీసుకొని ఒక మంచి బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి అదైతే ఎంట్రీ తీసుకుంది. మనం చూసాం, పొజిషన్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫేవరబుల్ అండ్ యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అని మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, పిఎన్ఎల్ దాని మీద. ఫేవరబుల్ అంటే ఏంటి అంటే, మనం ఒక పొజిషన్ వేసినప్పుడు అది పిఎన్ఎల్ మనం ఎంత గ్రీన్ చూసాం అది ఫేవరబుల్, ఎంత రెడ్ చూసాం. ఒక పొజిషన్ వేయగానే -2,000 చూసామంటే అది యాడ్వర్స్ 2,000 అన్నట్టు. ఒక పొజిషన్ వేయగానే +3,000 చూసామంటే అది ఫేవరబుల్ 3,000 అన్నట్టు. సో ఫేవరబుల్ యాడ్వర్స్ అంటే అది. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఫేవరబుల్ 11,000 అండ్ యాడ్వర్స్ 45,000. అంటే ఎంత స్వింగ్ అయింది అంటే, మనం పొజిషన్ వేసిన దగ్గర నుంచి తీసుకుంటే 11,000 పాజిటివ్ ప్రాఫిట్ తీసుకునేవాళ్ళం.
లేదంటే 45,000 మైనస్ తీసుకునేవాళ్ళం. ఒకవేళ మాన్యువల్ ట్రేడింగ్‌లో ఉండుంటే అసలు ఇంత స్వింగ్‌కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో యావరేజ్ చేయటము, లేదంటే పొజిషన్ ఎగ్జిట్ అవ్వటము, ఏదో ఒక ఎమోషనల్ డెసిషన్ అయితే తీసుకొని ఉండేవాళ్ళం. మీరైతే ఏం చేసేవారు? ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఇంత స్వింగ్‌ని ఎంటర్‌టైన్ చేసేవారా? లేకపోతే ఇంకేదన్నా బెటర్‌గా చేసేవారా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయితారు అనేది కూడా అది చాలామందికి యూజ్ అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 6:40కి తీసుకుంటే పొజిషన్ 9:30 దాటిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ నుంచి ఆల్గో రన్ అవుతుందండి. వెరీ ఇంపార్టెంట్, ఇంకా రెడ్లోనే ఉంది. ఫేవరబుల్ 36,000 ఉంది, యాడ్వర్స్ 45,000 ఉంది, కానీ ఇంకా రెడ్లోనే ఉంది ఆల్గో. మేబీ జస్ట్ ఇప్పుడే గ్రీన్లోకి ఎంటర్ అయింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, మనం ఇక్కడ P&L క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ టేకర్ మేకర్ అని ఇద్దరు ఉంటారు మనం క్రిప్టోలో చేసేటప్పుడు. సో ఎంట్రీ ఎగ్జిట్ రెండు మేకర్స్ ప్లస్ 18% GST అదంతా కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ తీసేసిన తర్వాత వచ్చే రిజల్టే మనం ఇక్కడ చూస్తాము. అంటే ఆఫ్టర్ బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎందుకనంటే మనం నిజంగానే ఒక 5,000 తీసుకున్నా అందులో ట్యాక్సెస్ ఎంత పోతాయి, లేదంటే బ్రోకరేజ్ ఎంత పోతుంది అనేది ఇంకా కట్టింగ్ ఉంటే మనకి రియల్ పిక్చర్ అర్థం కాదు. అండ్ ఇక్కడ మనం చూస్తే మన ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా నువ్వు ఎగ్జిట్ అయిపో ఆ పొజిషన్ని, ఒక మంచి ప్రైస్ చూసుకొని అని ఆల్గోకి సిగ్నల్ ఇవ్వటం జరిగింది, ఇంటర్నల్ కోడ్. సో ఇప్పుడు ఆల్గో అనేది ఎగ్జిట్ అవ్వాలి, పొజిషన్ని ఒక మంచి ప్రైస్ చూసుకొని ఎగ్జిట్ అవ్వాలి అనేది దాని చేతిలో ఉన్న పని. అండ్ ఎగ్జిట్ కూడా అవ్వటం జరిగిందండి. మనం 75,859లో ఎంటర్ అయితే 75,446లో ఎగ్జిట్ అయ్యాము. 32,000 రూపీస్ పేపర్ ప్రాఫిట్ తీసుకోవటం జరిగింది. అండ్ 6:40కి ఎంటర్ అయితే 10:18కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 అవర్స్ ఆల్గో రన్ అవ్వటం జరిగింది. అండ్ మీరైతే ఏం చేసి ఉండేవారు? 4 అవర్స్ ఉండేవారా, లేదంటే ఏంటి మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండేది ఒకవేళ ఇలాంటి పొజిషన్ ఓపెన్ అయితే అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకనంటే అది చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఫర్దర్గా బెటర్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇది April 19న ఆల్గో తీసుకున్న ట్రేడ్. దీని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఎందుకనంటే దీని తర్వాత 15 రోజులు ఆల్గో గ్యాప్ తీసుకుంది.